Mother Sarada rested for 2 hours from 11 to 1 o'clock in the daytime. Throughout those 2 hours, Swami Saradananda waited outside her room, ensuring no one disturbed Holy Mother. He did this, though he had a hectic schedule being the General Secretary to Ramakrishna Mutt. Holy Mother, Sarada had 5 brothers. She said, "After my death, my brothers may come to see me, but the funeral pyre should be lit by Swami Saradananda only." Such was the faith of Swami Saradananda towards Mother Sarada. జ్ఞానం కూడా వదిలేద్దాం కానీ గొప్ప దయాస్వరూపులు అమ్మాళ్ళు. జ్ఞానం కూడా ఈ పుస్తకాలు కూడా వదిలేద్దాం, ప్రేమ స్వరూపులు, దయాస్వరూపులు. ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది, ముగించేస్తున్నాం. ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది. వీళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, ఏనుగులు అయిపోయారు. వీళ్ళు అందరూ పెద్ద పెద్ద డాబాలు కట్టేది, బేలుడి మట్టంతా డాబాలు కట్టేసి అవి కట్టేసి పెద్దోళ్ళు అయిపోయారమ్మ. అప్పుడు శారదా, రామకృష్ణుడి కంటే శారదామాత అంటే శారదానందకి ఇష్టం. అప్పుడు ఆవిడ జయరాం బాటి వెళ్ళాడు, నువ్వు వచ్చే కలకత్తా అన్నాడు. గురుదేవుడు నన్ను ఇక్కడ ఉండమన్నాడు, ఉంటే పుట్టింటికాడ ఉండమన్నాడు, లేకపోతే అత్తవారింటికాడ ఉండమన్నాడు, నన్ను కలకత్తాలో ఉండమనలేదు, నేను రానంటుంది. ఓ పూరి ఇంట్లో తాటాక పాకలో చిన్న ఇంట్లో ఉంటుంది. ఎవరో శారద. అప్పుడు శారద అన్నంటాడు, మేము అన్నం తినాలి అక్కర్లేదు అంటాడు. నేను నేలలో ఫ్యాన్లు ఇటువంటి ఫ్యాన్లు వేసుకుని అందరి చేత గౌరవం పడుతూ డబ్బు మధ్యలో తిరుగుతూ రోజుకి 4-5 స్వీట్లు తింటూ నేను అక్కడ సుఖంగా ఉండి నీ గుడిసి తాటాక పాకలో ఉంటే నాకు నిద్ర పడుతున్నా అని అడిగాడు. గురుదేవుడు చెప్పాడు కదా, గురుదేవుడు అప్పుడు పరిస్థితిని బట్టి చెప్పాడు. గురుదేవుడు చెప్పిన మాట నిజమే, నేను పుట్టింటికాడ ఉండమని అప్పుడు పరిస్థితిని బట్టి చెప్పాడు. మేము అన్నం తినాలా అక్కర్లేదా? నువ్వు మేము మేడల్లో ఉండి నువ్వు తాటాకి పాకలో ఉంటున్నావు, పూరి గుడిసెలో ఉంటున్నావు. నేను అక్కడ అన్నం తినాలా, నేను నిద్రపోవాలా అక్కర్లేదు. నువ్వు కలకత్తా వచ్చేవరకు కథలను అక్కడ కూర్చొని పోయి 4 రోజులు మకా వేసి తీసుకొచ్చి చూశాడు శారద. చివరికి శారదానంటే ఎంత ఇష్టపడిన ఆవిడకి 5 తమ్ముళ్ళు. అందరికంటే పెద్ద శారదానంద పెద్ద. ఆవిడకి 5 తమ్ముళ్ళు. ఆవిడకి ఎవరికి గుడ్ బై చెప్పేసింది. ఎక్కడికి? ఎవరికి? జయరాం బాటికి ఊరి నుంచి బయటకు వచ్చాక నమస్కారం పెట్టింది. ఇంకెక్కడ ఈ ఊరు రాను అంటే రుణ సంబంధం తీరిపోయింది. ఏంటది? రుణ సంబంధం తీరిపోయింది. ఆ ఊరికి నమస్కారం పెట్టింది. ఇది ఎక్కడ పుట్టాము, ఇక్కడ పెరిగాము, అయిపోయింది. ఇప్పుడు శారదాన్ని ఎక్కడ తీసిపోతున్నాడు? పట్నం తీసిపోతున్నాడు. ఎక్కడికి? పట్నం తీసిపోతున్నాడు. అక్కడ డాబా కట్టి, ఈవిడికి ప్రత్యేకంగా డాబా కట్టి, అంటే డాబా కట్టం అనేది వాళ్ళకి చిన్న విషయం. ఏనుగులు అయిపోయారు వీళ్ళు ధనవంతులు అయిపోయారండి. డాబా కట్టం అనేది చిన్న విషయం. వాళ్ళకి కట్టేసారు. ఆవిడని ప్రత్యేకంగా ఇంట్లో ఉంచేవారు డాబాలో. మధ్యాహ్నం చేరదానని కాపలా ఉండవాడు. చివరికి అది ఎంతవరకు వచ్చిందంటే అది పరిస్థితి. ఓ శరా, నా శరీరం చచ్చిపోయినప్పుడు నా శవాన్ని నువ్వు కడుగు. నా శరీరం చచ్చిపోయినప్పుడు నీళ్ళు వేసి కడుగుతారు కదా, నా శవాన్ని శుభ్రంగా కడిగే నువ్వు. నా శరీరాన్ని చితి మీద పెట్టేశాక నువ్వే నా శరీరానికి నిప్పు పెట్టు. తమ్ముళ్ళతో ఏం చెప్పిందంటే,
మీరు మీరు నేను చచ్చిపోయిన వార్త మీకు తెలిస్తే చూడటానికి రావచ్చు. ఏమని చెప్పింది? నా శరీరాన్ని మట్టుకు ముట్టుకోకండి. మీరు చూడటానికి రావచ్చు, చూడటానికి వస్తే అభ్యంతరం లేదు. నా శరీరాన్ని మట్టుకు ముట్టుకోవద్దు, మీరు చూసి వెళ్ళిపోండి. కానీ కార్యక్రమాలన్నీ శారదానం చేస్తాడు, కార్యక్రమాలన్నీ శారదానం చేస్తాడు అని నువ్వు చెప్పింది. మొత్తం అన్నీ నువ్వు చేసి ఏది కార్యక్రమాలు చచ్చిపోయిన తర్వాత చేసే నిప్పి పెట్టడం, అక్కడ శవం అక్కడ తీసుకెళ్ళటం, చితి మీద పెట్టడం, నిప్పి పెట్టడం శారదానంద అన్నీ చేసి మొత్తం. అప్పుడు రామకృష్ణ మఠ సెక్రటరీగా ఉండేవాడు. మీరు గంగానది ఒడ్డినావిడ సమాధి కట్టించాడు. రామకృష్ణుడికి సమాధి లేదు, మామూలు శ్మశానంలో కాల్ చేశారు ఆయన. ఆ మతంలో ఊరికి అస్థికలు పెట్టారంటే ఆయన సమాధి కాదు, పెద్ద గుడి కింద కనిపిస్తుంది రామకృష్ణుడు టెంపుల్ అంటారు. అది సమాధి కాదు, అది ఊరికే అస్థికలు పెట్టారంతే. అక్కడ శారదామాత సమాధి గంగానదికి ఫేస్ చేసి ఉంటున్నది. అక్కడ ఉన్న అన్ని సమాధుల్లోకి శారద సమాధి బాగుంటుంది. దానికి నీరు శారదానంద. నువ్వు రానంటున్నావు, కలకత్తా రానంటున్నావు. మేము ఫ్యాన్లు పైన ఫ్యాన్లు తిరుగుతుంటే రోజుకి 4 రకాల స్వీట్లు తిని నేను నిద్రపోతుంటే మేము హాయిగా నువ్వు ఇక్కడ ఈ పూరి గుడిసెలో ఉంటే నువ్వు మాకు అక్కడ నిద్ర పట్టాలా, మాకు సుఖంగా ఉండాలా, మేము అక్కర్లేదు. ఈ పుస్తకాలకు బయటపడండి. అక్కడ లోపల కంపాషన్, అది ప్రేమ స్వరూపులు. ఈ పుస్తకాలు కూడా వదిలేయండి, వాళ్ళు ప్రేమ స్వరూపులు, దయాస్వరూపులు, కరుణాస్వరూపులు. మీకు అర్థం నడుస్తున్న దేవతలు. ఏంటి నడుస్తున్న దేవతలు? అందుకే పొద్దున్న విలేకరు అడిగితే అదే చెప్పాను. రామకృష్ణుడు గురువు మాత్రమే కాదు, గురువులను తయారు చేసిన గురువు అని. అంటే 16 మంది కూడా ఆయనతో సమానమైన వాడు. 16 మంది కూడా ఆయనతో సమానమైన వాడు. 16 మంది ఏనుగులే. 16 మంది కూడా ఏనుగులతో సమానమే. అంటే ఈయన టీచింగ్లో వాళ్ళు ఆ స్థితికి, ఆ స్పిరిచువల్ స్టేటస్ వచ్చేసింది వాళ్ళకి.